రెండోది ఏంటి మౌనిక? పరిశీలన ప్రభావం సార్. అంటే ఏంటి పరిశీలన? దేని పరిశీలిస్తారు? పరిశీలన ప్రభావం అంటే ప్రభుత్వం చేసే వ్యయాలను ప్రజలు పరిశీలించి వాటికి పన్నులు విధించినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ పన్నులను చెల్లించాలని ప్రజలు పరిశీలించి ప్రభుత్వానికి పన్నులు చెల్లించడాన్ని పరిశీలన ప్రభావం. అంటే దేశం ఎదుర్కొనేటువంటి యుద్ధం అలాంటి సమస్యలను పరిశీలిస్తారు. ఇన్సెప్షన్ అంట. పరిశీలన ప్రభావం. నెక్స్ట్ మూడోది ఏంటి కృష్ణవేణి? తొలగింపు ప్రభావం, పరిశీలన ప్రభావం. మూడోది కేంద్రీకరణ. కృష్ణవేణి చెప్తుందా? కృష్ణవేణి మాట్లాడట్లేదు. కేంద్రీకరణ ప్రభావం. కేంద్రీకరణ ప్రభావం అంటే ఏంటి? కేంద్రీకరణ ప్రభావం, కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్. దేనిపైన కేంద్రీకరిస్తుంది ప్రభుత్వం? పన్నులపైన. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా పన్నులపైన దేశం ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలనేటువంటి దానిపైన కేంద్రీకరిస్తారన్నమాట. ఈ మూడిటిని పీకాక్ వైజ్మన్ తమ యొక్క పరికల్పనలో చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు మనకి వాగ్నర్ సూత్రం, పీకాక్ వైజ్మన్ పరికల్పన, ఈ రెండు కూడా ప్రభుత్వ వ్యయానికి సంబంధించినటువంటి, ప్రభుత్వ వ్యయం ఎందుకు పెరుగుతుంది అనేటువంటి దానిపైన వారు చేసినటువంటి పరిశీలన ద్వారా వారు రూపొందించుకున్నటువంటి సిద్ధాంతాలు. అయితే మనకి ప్రభుత్వ వ్యయ నియమాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం ప్రభుత్వ వ్యయ నియమాల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ వ్యయ నియమాలు మనకి పన్ను నియమాలు గుర్తున్నాయి కదా, సేమ్ అలాగే ఉంటాయి ఇవి కూడా. ప్రభుత్వం వివిధ పన్నులను విధించేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగ పన్నులు బాగా చెల్లించగలుగుతారు అనేటువంటి నియమాల గురించి తెలుసుకున్నాం. పన్ను నియమాల గురించి డాల్టన్ చెప్పినవి, తర్వాత ఆధునిక ఆర్థికవేత్తలు చెప్పిన నియమాలను తెలుసుకున్నాం. అలాగే ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు, ప్రభుత్వానికి ఉన్నటువంటి రాబడిలో ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు ఆ వ్యయం ఏ నియమాల ప్రకారం చేయాలి, ప్రభుత్వ వ్యయం అనేటువంటి ప్రభుత్వ వ్యయము ఏ విధంగా చేయాలి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ వాటినే మనం ప్రభుత్వ వ్యయ నియమాలు అంటాం. ప్రభుత్వం కూడా మాకు ఆదాయం ఉంది, అధికారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయని వారు ఇష్టం వచ్చినట్టుగా పన్నులు అనేటువంటి వాటిని ఖర్చు పెట్టుకోకూడదు. పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని, రాబడి, ప్రభుత్వ రాబడి కదా అది, ప్రభుత్వ రాబడిని వారు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవడానికి వీలు లేదు. మనం చెప్పుకున్నాం గరిష్ట సాంఘిక ప్రయోజన సూత్రం చెప్పుకున్నప్పుడు, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ద్వారా ప్రజలకు గరిష్టంగా ప్రయోజనం పొందేలాగా ఉండాలి. గరిష్ట సాంఘిక ప్రయోజనం తెలియజేస్తుంది, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమం సోషల్ అడ్వాంటేజ్. మరి ఇప్పుడు ప్రభుత్వ వ్యయ నియమాల గురించి, ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలు అనేటువంటి వాటిని రూపొందించుకోవాలి అనేటువంటి దానిపైన మనకి
షేర్ చేస్తున్నాను చూడండి. కనిపిస్తుందా ఏమన్నా? కనిపిస్తుంది సార్. ఏమి కనిపించింది? ప్రభుత్వ వ్యయం నియమాలు అని ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ నియమాలకు సంబంధించి మనకి షిర్రాస్ అనేటువంటి ఆర్థికవేత్త షిర్రాస్ 4 నియమాలను నియమించాడు. ప్రొఫెసర్ షిర్రాస్ ప్రభుత్వ వ్యయ విధానాలను నిర్దేశించే ప్రాథమిక సూత్రాలనే ప్రభుత్వ నియమాలు అంటారు. ప్రభుత్వ వ్యయానికి సంబంధించి షిర్రాస్ 4 నియమాలను వివరించాడు. మరి ఇతనే కాకుండా ఆధునిక ఆర్థికవేత్తలు కూడా మరికొన్ని నియమాలను తెలియచేయటం జరిగింది. అందులో మొట్టమొదటిది నియమము ప్రయోజన నియమము. క్యానన్ ఆఫ్ బెనిఫిట్ అన్న మనం కొన్ని నియమాలు చెప్పుకున్నప్పుడు ఇది కూడా అంతే. క్యానన్ ఆఫ్ బెనిఫిట్ ప్రయోజన నియమము. ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు ఆ వ్యయం వల్ల ప్రభుత్వానికి తద్వారా ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం కలగాలి. అంటే ఏంటంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి రూపాయి ఖర్చు కూడా ఏముండాలి? అది ప్రజలకు ప్రయోజనం కలిగించాలి. అంతేగాని ప్రభుత్వం ఖర్చు పెట్టేటి వ్యయం వల్ల అసలు ఏమి ఉపయోగం లేదనుకోండి, ప్రజలకు ఉపయోగం లేకపోయినట్లయితే దానివల్ల మనకి ప్రయోజనం శూన్యం. ప్రజలకు ఉపయోగపడాలి. ఖర్చు పెడుతుందంటే ప్రభుత్వం తద్వారా వారి యొక్క జీవన విధానంలో మార్పు రావటమా, లేకపోతే పేదరికాన్ని తొలగించటమా, రూపుమాపించటమా, నిరుద్యోగాన్ని నిర్మూలించటమా, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగటమా, విద్యా వైద్య సౌకర్యాలు అనేటువంటివి మెరుగైన 5 వరకుతో పోల్చుకుంటే ప్రభుత్వం వ్యయం చేసిన తర్వాత ఆదాయ సమానతలు తగ్గాయా, అదేవిధంగా ప్రాంతీయ అసమానతలు ఏమన్నా తగ్గాయా, పరిశ్రమలు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు ఏమన్నా మేలు చేకూరిందా, ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ప్రజలకు ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా, రోడ్డు వేయటం వల్ల, అలాగే సమాచార సాంకేతిక విజ్ఞానానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయటం వల్ల ప్రయోజనం ఉందా లేదా, ఇలాగా ప్రతి రంగానికి వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగం అన్నింటిలోనూ కూడా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటేనే ఖర్చు చేయాలి. ఆ ప్రభుత్వం చేసేటువంటి వ్యయం 1 రూపాయి కూడా నిరుపయోగం అవ్వకూడదని దీని అర్థం అన్నమాట. ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు 1 రూపాయి కూడా నిరుపయోగంగా ఉండకూడదు. అలా నిరుపయోగంగా లేకుండానే ప్రభుత్వం చేసేటువంటి ప్రతి రూపాయి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేసేటువంటి ఈ ఖర్చు అది ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చేదిగా ఉండాలి. నెక్స్ట్ రెండోది మిత వ్యయ నియమము. మిత వ్యయ పడలేదు అక్కడ. మిత వ్యయ నియమము అంటే క్యానన్ ఆఫ్ ఎకానమీ అని చెప్తాం. మనం పన్ను నియమాల్లో కూడా చెప్పుకున్నాం. ప్రభుత్వం పన్నులు విధించి పన్నులు వసూలు చేయటానికి అయ్యేటువంటి ఖర్చు తక్కువగా ఉండాలి. పన్నుల ద్వారా వచ్చేటువంటి రాబడి ఎక్కువగా ఉండాలి. అంతేగాని పన్నుల ద్వారా వచ్చేటువంటి రాబడి తక్కువగాను, పన్నులు వసూలు చేయడానికి అయ్యేటువంటి వ్యయం ఎక్కువగాను ఉండకూడదు అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఆ ఖర్చు చేసినప్పుడు తప్పనిసరిగా ఖర్చు ఉంటుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టినప్పుడు ప్రభుత్వానికి తప్పనిసరిగా వ్యయం ఉంటుంది. అయితే ఆ వ్యయం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని మనకి ఈ నియమం తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వ రాబడి ఏదైతే ఉందో ఆ రాబడికి అనుగుణంగా వ్యయం అనేటువంటిది నిర్వహించుకోవాలి.
అంటే వ్యయం చేయటం వల్ల సహజంగా మనం రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే అప్పులు చేసుకుంటా ఉంటాయి ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయం అనేటువంటిది అందరికీ అది ప్రభుత్వం ఖర్చు చేయటం వల్ల అది మితంగా ఉండాలని మిత వ్యయ నియమం మనకి తెలియజేస్తుంది అనమాట. అలాగే మంజూరి నియమం మూడోది, క్యానన్ ఆఫ్ గ్రాంట్ మంజూరు చేయాలన్నమాట. ఉదాహరణకి మనం చూస్తున్నాం చూడండి, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ సంవత్సర కాలంలో మనకి ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్లో మేము దీనిపైన ఎంత ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటుంది దాన్ని ఖర్చుని చూపిస్తుంది. దీనికి ఎంత కేటాయించాం, వ్యవసాయ రంగానికి, రైతులకు, స్త్రీలకు ఎంత ఖర్చు చేసి, పిల్లలకి ఎంతకి, వైద్య ఆరోగ్యానికి ఎంత, పరిశ్రమలకు ఎంత, రోడ్లు వేయడానికి ఎంత అని కేటాయింపులు అనేటువంటివి ఉంటాయి వ్యయంలో. అలాగే రాబడి కూడా పన్నుల ద్వారా, ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎంత వస్తుంది, పరోక్ష పన్నుల ద్వారా ఎంత రాబడి వస్తుంది అనేటువంటిది, రాబడిని కూడా వారు తెలియజేయడం జరుగుతుంది అనమాట. మరి ఇలాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం దీనికి విద్యకు కేటాయించింది, కాలేజెస్కి, స్కూల్స్కి, వాటికి. మరి వాటికి రాష్ట్రాలకు అది అమౌంట్ పంపాలి. అంటే ఏం చేయాలంటే ముందుగా పార్లమెంటు దీన్ని ఆమోదించాలి. ప్రభుత్వం వ్యయం ఏదైతే చేయాలనుకుంటుందో, ప్రభుత్వం ₹1 అకౌంట్ నుంచి, గవర్నమెంట్ అకౌంట్ నుంచి తీయాలన్నా, ₹1 ఖర్చు చేయాలన్నా దానికి పార్లమెంట్ ఆమోదం అవసరం. ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ని లోక్సభ ఆమోదించాలి. అయ్యా మేము మీరు ఏదైతే వ్యయం చేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ మేము అంగీకరిస్తున్నామని వాళ్ళు అంగీకరించాలి, ఆమోదించాలి లోక్సభ. అదేవిధంగా లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ కూడా ఆమోదించాలి ఫైనాన్స్ బిల్లుని. ఒకవేళ రాజ్యసభ ఆమోదించలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు రెండోసారి మళ్ళా పంపుతారు లోక్సభ స్పీకర్. అప్పుడు కూడా ఆమోదించకపోతే ఆటోమేటిక్గా ఆమోదించినట్టుగానే లోక్సభలో ప్రకటిస్తారు. ఎందువల్లంటే ఫైనాన్స్ బిల్లు ఖర్చు సంబంధించింది కాబట్టి, ప్రజా వ్యయాలకి, సంక్షేమానికి నిధులు అవసరం కాబట్టి ఈ లోక్సభకి ఎక్కువ పవర్ అనేటువంటి ఇంట్లో ఉంటుంది అనమాట. అంటే ₹1 ఖర్చు చేయాలన్నా కూడా మనకి ఆమోదం అవసరం. లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం, తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి లాస్ట్గా. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతనే ఆ గవర్నమెంట్ అకౌంట్లో దేనికి ఎంతెంత కేటాయించారో వాటిని విత్డ్రా చేసుకోవటానికి, నిధులను కేటాయించడానికి అవసరం ఉంటుందన్నమాట. ఇలాగా ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా మంజూరు అనేటువంటిది అవసరము, గ్రాంట్ చేయాలి, అక్కడ అనుమతి అవసరము. ఏదైతే మనకి చట్టసభలు ఉన్నాయో, మన ఆర్థిక వ్యవస్థ ఉన్నదో దానికి సంబంధించినటువంటిది ఈ యొక్క మంజూరు అనేటువంటిది, ఆమోదం అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. అది మంజూరు నియమం తెలియజేస్తుంది అనమాట. అలాగే 4వది మిగులు వ్యయ నియమము. మిగులు వ్యయ నియమము దీన్ని తెలియజేస్తుంది ఏంటి, మనకి బడ్జెట్లు మనకి మిగులు ఉండాలి, లోటు ఉండకూడదు, లోటు బడ్జెట్ ఉండకూడదని ఈ నియమం తెలియజేస్తుంది. సర్ప్లస్ ఉండాలి అంటే ఏంటంటే ఇక్కడ రాబడి అనేటువంటిది ఎక్కువగా ఉండాలి, పన్నుల ద్వారా వచ్చేటువంటి రాబడి. అలాగే ప్రభుత్వం చేసేటువంటి వ్యయం రాబడి కన్నా తక్కువగా ఉండాలని ఈ నియమం తెలియజేస్తుంది. కానీ ఈ యొక్క ప్రపంచంలో, ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో అన్నింటిలోనూ కూడా మిగులు బడ్జెట్ అనేటువంటిది ఎక్కడా కనిపించదు సహజంగా. అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ఆదాయం అది వ్యయం కన్నా, చేసేటువంటి వ్యయం కన్నా తక్కువగానే ఉంటుంది రాబడి. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పనిసరిగా మళ్ళా రుణాలు తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అన్నమాట. మరి ఏ బడ్జెట్లో అయితే ప్రభుత్వం చేసేటువంటి వ్యయం రాబడి కన్నా తక్కువగా ఉంటుందో అది మంచి బడ్జెట్, మిగులు బడ్జెట్ అని మనం మిగులు వ్యయ నియమం మనకి తెలియజేస్తుంది అనమాట. మిగులు వ్యయ నియమం మనకు తెలియజేస్తుంది. ఈ 4టిని మనకు ఈ
షిర్రాస్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగిందనమాట. ఏంటి 4 నియమాలు చెప్పండి అమ్మ ఒకటి. నలుగురు 4 చెప్పండి. నెక్స్ట్ మొదటిగా మితవ్యయ నియమము. ఆన్ చేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేయండి అమ్మ చెప్పిన తర్వాత మైక్. కృష్ణవేణి సార్ మూడో చెప్పమ్మా. మంచూరు నియమం వెరీ గుడ్. క్యానన్ ఆఫ్ గ్రాండ్. నీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది కృష్ణవేణి బాగా. సార్. నెక్స్ట్ ధనలక్ష్మి చెప్పమ్మా. 4 రమాదేవి ఉందా? రమాదేవి వెరీ గుడ్. మిగులు నియమం. ఇవి 4 ప్రభుత్వ వ్యయ నియమాలు అంటాం. ఇవి కాకుండా మరి ఆర్థికవేత్తలు మరికొన్ని నియమాలు చెప్పడం జరిగింది. అందులో మరొకటి ఏంటంటే మరొకటి చెప్పారనమాట. వ్యాకోచ నియమం. వ్యాకోచ నియమం మనకు దేని తెలియజేస్తుందంటే, ప్రభుత్వ వ్యయం మనం బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు దీనికి ఎంత ఖర్చు పెడుతున్నామని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు దాన్ని మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండాలి వ్యయాన్ని. అది కరెక్ట్గా అదే మనకి జరగదు. ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నామంటే అంతే ఖర్చు పెట్టలేం. దానికి కొంచెం తగ్గొచ్చు, లేకపోతే ఎక్కువ అవ్వచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యయాన్ని మార్చుకోవటానికి ప్రభుత్వానికి అధికారం ఉండాలి. దాన్నే మనం వ్యాకోచ నియమము అంటాం. ఎందుకల్లా మార్పులు వస్తూ ఉంటాయి? వ్యయంలో అనుకోని పరిస్థితులు వచ్చినాయి, విపత్తులు సంభవించినాయి. మన బడ్జెట్లో దానికి అమౌంట్ కేటాయించలా. ఒకవేళ కేటాయించినా ఏదో కొద్ది గొప్ప మాది ఊహించుకోకుండా కొద్దిగా కేటాయించాం. చూడండి, ఇప్పుడు మనం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మన ఈ బడ్జెట్లో మనం టీకాల కోసం ఇంతగానే కేటాయించలా. అందరికీ వ్యాక్సిన్ వేయించాలి, అమౌంట్ కేటాయించలా. అప్పుడే కేటాయించి డబ్బులు అందరికీ ఎవరైతే ఈ టీకాలని వ్యాక్సిన్ అనేటువంటి ఉత్పత్తి చేసే కంపెనీలు ఉన్నాయో వాటికి ముందుగానే ఆర్డర్ ఇచ్చేసేసి ఎక్కువ ప్రొడక్షన్ జరిగేలాగా చూసినట్లయితే చాలామందికి ఈ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇలాంటివి అనేటువంటిది ముందుగానే ఊహించలేము. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలే. రెండోసారి కూడా కరోనా వస్తుందని ఊహించగలిగామా? ఊహించలేకపోయాం. మళ్ళీ మూడోసారి కూడా వస్తుందంటా ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ వ్యయాల్ని మారేటువంటి ఆ యొక్క స్థితిగతులకు అనుగుణంగా పెంచుకోవటానికి మరియు తగ్గించుకోవటానికి ప్రభుత్వానికి ఉండేటువంటి దాన్ని కూడా ప్రభుత్వాలు పాటించాలి తప్పనిసరిగా. ఈ నియమాన్ని కూడా, వ్యాకోచ నియమాన్ని. నెక్స్ట్ రెండోది ఉత్పాదకత నియమము. ఆధునిక ఆర్థికవేత్తలు చెప్పినటువంటి మరొక రెండో నియమం ఉత్పాదకత నియమం. క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటాం. క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ ఇదేం తెలియజేస్తుంది? ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు ద్వారా వస్తు ఉత్పాదకత ఎక్కువగా జరగాలి. అంటే దాని ద్వారా ప్రభుత్వానికి రాబడి రావాలి. ప్రభుత్వానికి రాబడి రావాలన్నమాట. అంటే ఇక్కడ ఈ నియమం ఏం తెలియజేస్తుందంటే, ప్రభుత్వం ఉత్పాదకత వ్యయాన్ని ఎక్కువగా చేయాలి, అనుత్పాదకత వ్యయాన్ని తగ్గించాలని ఈ నియమం తెలియజేస్తుంది. ఎందువల్లంటే మరి ఆధునిక రాజ్యాలన్నీ కూడా సంక్షేమ రాజ్యాలు, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వీటికి సబ్సిడీలకు, తర్వాత ఈ పెన్షన్స్కు అనుత్పాదకత వేయమంటాం వీటిని. దానివల్ల ప్రభుత్వానికి ప్రస్తుతం కానీ ఫ్యూచర్లో కానీ ఎలాంటి రాబడి అనేటువంటిది రాదు. వడ్డీలకు చెల్లించడానికి ఇలాంటి వాటిపైన ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని తగ్గించుకోవాలని ఈ నియమం తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వం చేసేటువంటి వ్యయం ఏదైతే ఉందో ఈ వ్యయం ఉత్పాదకత పెంచే విధంగా ఉండాలి దేశంలో. అప్పుడు ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఆర్థిక అభివృద్ధి బాగా జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఖర్చు ద్వారా ముఖ్యంగా ఉత్పత్తి నటు వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు,
ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేసినట్లయితే దాని ద్వారా రాబడిని రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దానివల్ల ఇప్పుడు కాకపోతే తర్వాతైనా మనకు ఆదాయం వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటుంది ఈ ఖర్చు వల్ల. ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? లాభాలను ఆర్జించాలని కోరుకుంటాడు. మరి అలా ఇక్కడ కూడా ప్రభుత్వం ఖర్చు చేసేటప్పుడు ఆ ఖర్చు ద్వారా నాకు ఎక్కువ ప్రయోజనం పొందాలి, ప్రజలందరికీ గరిష్ట ప్రయోజనం పొందాలి, సాంఘిక ప్రయోజనం గరిష్టంగా ఉండాలి అని కోరుకుంటాడు. అంటే తద్వారా వాళ్ళకి మరి ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించేటువంటి ఉత్పాదకత దాన్ని ఎక్కువగా చేసినట్లయితే తద్వారా ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే అక్కడ ప్రజల ఆదాయం పెరిగిందో, ప్రజల ఆదాయం పెరగటం వల్ల వారు చక్కగా జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, మంచి ఆహారం తీసుకుంటారు, ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి కల్పించడం వల్ల ఇక కావలసినటువంటి వ్యయం ఎక్కువగా చేసుకోవటానికి అవకాశం, జీవన ప్రమాణాల పెరుగుదలతో పాటు మిగిలినటువంటి ఆ యొక్క ఆదాయాన్ని పొదుపు ఎక్కువగా చేసుకోవటానికి అవకాశం ఉంది. మరి ఎప్పుడైతే పొదుపు ఎక్కువ పెరుగుతుందో మళ్ళా ఆ పొదుపు వల్ల మనకి పెట్టుబడిగా కన్వర్ట్ అవుతా ఉంటుంది. ఆ పెట్టుబడి ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళీ ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేసుకోవడానికి ఉత్పత్తిదారులు పెట్టుబడి సౌకర్యాలు ఎక్కువగా సౌలభ్యంగా ఉండటం వలన ఈ యొక్క ఉత్పత్తి కార్యక్రమాలు అనేటువంటివి మళ్ళీ వేగవంతమై మళ్ళీ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలాగ ప్రజలు పొదుపు, పెట్టుబడులు, ఆదాయం, జీవన ప్రమాణం ఇవన్నీ పెరగటం వల్ల దేశంలో ఆర్థికాభివృద్ధి వేగవంతమయ్యి ఈ యొక్క ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలు రాబడి అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. అది మనకి ఉత్పాదకత నియమం తెలియజేస్తుంది. మూడోది సమానత్వ పంపిణీ నియమం, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. వ్యయ నియమం అంటే ప్రభుత్వం ఖర్చు చేసేటప్పుడు చూడండి అందరికీ ఒకేలాగా ఖర్చు పెట్టాలని అంటాం ఈ నియమం ప్రకారం. అంటే ఉదాహరణకు ప్రభుత్వం చేసేటువంటి వ్యయం ద్వారా అది ధనవంతులకు ఒకలాగా మరియు పేదలకు ఒకలాగా ఈ యొక్క వ్యయాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి సహజంగా. అంటే ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయదారులకు ప్రభుత్వం చేసేటువంటి వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి ఇచ్చేటువంటి ఎరువులు సబ్సిడీ పైన కానీ, తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క పథకాలు వీటిపైన కానీ ప్రభుత్వ వ్యయం అనేటువంటిది చాలా వ్యవసాయ రంగానిపైన ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ పేదరికాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటుంది. మరి సమానత్వ నియమం ఏం తెలియజేస్తుందంటే వారి యొక్క స్థితిగతులకు అనుగుణంగా ప్రభుత్వం చేసే వ్యయము అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికి పైన ఉండాలి. ఏదో కొద్దిమందికి వ్యయం చేసి మిగిలినటువంటి వారిని నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఈ ఒక్క పథకాలు వారి యొక్క జీవన విధానాలను మార్చడానికి ప్రభుత్వం అనుసరించేటువంటి ఖర్చు, ప్రభుత్వం చేసేటువంటి వ్యయం, తద్వారా ఎవరైతే ఈ పేదరికపు రేఖ కింద ఉంటారో, ఎవరైతే మరి ఈ యొక్క ఆదాయ సమానతలు ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు రావాలని ఈ యొక్క సిద్ధాంతం మనకి తెలియజేస్తుంది అనమాట. సమానత్వంగా ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు సమానంగా ఉండాలని, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ఈ నియమం మనకి తెలియజేస్తుంది అనమాట. ఇవి మొత్తం ఈ 7 నియమాలని మనం ప్రభుత్వ వ్యయ నియమాలు అంటాం. అంటే ప్రభుత్వం ఖర్చు చేసేటప్పుడు, వ్యయం చేసేటప్పుడు ఈ నియమాలను అనుసరించినట్లయితే మనం చెప్పుకున్నటువంటి నియమాలు, తద్వారా ప్రభుత్వం యొక్క రాబడి పెరుగుతుంది, ప్రభుత్వం యొక్క వ్యయం కూడా తక్కువగా ఉంటుంది, తద్వారా మిగులు బడ్జెట్ అనేటువంటిది ఉంటుంది. ఆ మిగులు బడ్జెట్ ఉండటం వల్ల ప్రభుత్వం ఎక్కువగా దాన్ని మళ్ళీ అభివృద్ధి కోసం కేటాయించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. ఇవి మనం చెప్పుకున్నటువంటి నియమాలు, ప్రభుత్వ వ్యయ నియమాలు, క్యానన్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. మరొకసారి రివిజన్ చేసుకుందామా? మొట్టమొదటి నియమం చూడండి ఒకసారి, ఏముంది మొదటి నియమము? ప్రయోజన నియమము. మొట్టమొదటిది ప్రయోజనం. ఈ 4 నియమాలను ఎవరు చెప్పారు? ప్రభుత్వం ఏం చేసేటప్పుడు ఈ నియమాలను పాటించాలని ఎప్పుడో చెప్పాడు.
అంటే ప్రభుత్వం చేసేటువంటి వ్యయం వల్ల ప్రజలందరికీ ప్రయోజనం కలగాలి అని ఈ యొక్క నియమం తెలియజేస్తుందనమాట. అందరికీ ప్రయోజనం గరిష్టంగా ఉండాలి. సాంఘిక ప్రయోజనం ప్రభుత్వం వ్యయం వల్ల గరిష్టంగా ఉండాలని మనకి ఈ నియమం తెలియజేస్తుంది. అలాగే రెండోది మితవ్యయ నియమం. ప్రభుత్వం ఖర్చు సాధ్యమైనంత మట్టుకు అవసరమైతేనే చేయాలి. వ్యయాన్ని అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలని మితవ్యయ నియమము క్యానన్ ఆఫ్ ఎకానమీ మనకి తెలియజేస్తుంది అనమాట. అలాగే మూడోది మంజూరు నియమము. క్యానన్ ఆఫ్ గ్రాంట్ అంటాం. అంటే ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టాలన్నా తప్పనిసరిగా దానికి అనుమతి అవసరము. ఎవరైతే ఈ యొక్క వ్యవస్థ ఉన్నదో ఆ శాసన యొక్క వ్యవస్థ యొక్క చట్టాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆమోదం అవసరము. అంటే మన దేశంలో పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేస్తే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ని ఆమోదించుతారనమాట తప్పనిసరిగా. అంటే బడ్జెట్ని ఆమోదించాలంటే మనకు తప్పనిసరిగా 50% సభ్యులు, హాజరైనటువంటి సభ్యుల్లో 50% మంది ఆమోదించాలి. అప్పుడే మన బడ్జెట్ ఆమోదించినట్లుగా, అప్రూవ్ అయినట్టుగా ప్రకటిస్తారు. అందు గురించి గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా 50% ఉండాలంటారు. 272 మంది బెంచ్ మార్క్ లాగా ఫిగర్. 272 మంది ఎంపీలు ఉంటేనే ఎలక్షన్ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇలాగా శాసనాల ద్వారా ఈ యొక్క ఆమోదింపబడినటువంటి ప్రభుత్వ వ్యయం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ యొక్క సంవత్సరానికి సరిపడా ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి మళ్ళీ ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ఏ సంవత్సరంలో ఖర్చు ఆ సంవత్సరంలోనే చూపిస్తాం. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి రూపాయికి కూడా ఆమోదం అనేటువంటిది అవసరం అన్నమాట. నెక్స్ట్ మరొక నియమము మిగులు నియమం. ప్రభుత్వం చేసేటువంటి వ్యయం ద్వారా ఇక్కడ ఏముండాలంటే మిగిలే విధంగా ఉండాలంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాబడికి కన్నా వ్యయం ఎక్కువగా ఉందా, లేకపోతే వ్యయం కన్నా రాబడి ఎక్కువగా ఉందా, ఏదైతే మంచిది మనకి? ప్రభుత్వం చేసేటువంటి వ్యయం తక్కువగా ఉండి ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి ఎక్కువగా ఉంటే అదే మనకి మిగులు నియమం అంటాం కదా. కాబట్టి ఇవి మనకి ఈ నియమాలన్నీ కూడా ప్రభుత్వ వ్యయానికి సంబంధించినటువంటి తెలియజేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరు ఒకటి చెప్పండి అమ్మ, ఫస్ట్ నుంచి మళ్ళా ఇంకో 3 ఉన్నాయి, అవి కూడా చెప్పారు. వ్యాకోచ నియమం. ఆ 4 నిమిషరాజు చెప్పాడు. ఆ 4 తోడుగా మరి కొంతమంది ఆర్థికవేత్తలు ప్రభుత్వం ఏం చేసేటప్పుడు ఈ నియమాలను పాటించాలని మరి ఈ 3 నియమాలను కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇందులో మొట్టమొదటిది ఏంటంటే వ్యాకోచ నియమం. అంటే ఏంటి? వ్యయం ఎల్లవేళలా అనుకున్నట్లుగా ఉండదు. బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు మనకి ఈ సంవత్సరం దీనికి ఇంత కేటాయిస్తున్నాం అని మనం అందులో కేటాయిస్తారు ద్రవ్యాన్ని. అయితే అనుకోని పరిస్థితులు రావటం వల్ల కొన్నిసార్లు అనుకున్నటువంటి దాన్ని ఖర్చు చేయొచ్చు, లేకపోతే ఖర్చు చేయలేకపోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, అనుకున్న దానికన్నా లేకపోతే తక్కువ ఖర్చు అవ్వచ్చు. అంటే అనుకున్న వ్యయం ఎక్కువైనా చేయొచ్చు అనుకున్న దానిపైన ఏదైనా ఒకదానికి, అదేవిధంగా తక్కువగానైనా ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ యొక్క వ్యయాన్ని మార్చుకోవటానికి ఈ శాసన వ్యవస్థ ఎవరైతే ఆమోదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అధికారం ఉండాలి. మేము దీన్ని ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాము ఫలానా పేదరిక నిర్మూలనకు, మరి ఈ సంవత్సరం మేము టీకాల కార్యక్రమం అందరికీ వేయాలనుకుంటున్నాము, వ్యాక్సినేషన్ దేశంలో ఉన్న ప్రజలందరికీ, కాబట్టి దీనికి చేసే వ్యయం మేము పెంచుకోవాలి అని ఆమోదించుకోవాలన్నమాట. మార్చుకోవటానికి వీలు ఉండాలి. ఇది మన వ్యాకోచ నియమం అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఉత్పాదకత నియమం. చెప్పుకున్నాం ఇది. అంటే ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఖర్చు కూడా
ప్రతి రూపాయి కూడా దాని ద్వారా రాబడి ఉండే విధంగా, అంటే ఉత్పత్తి జరిగే విధంగా, ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి రాబడి జరిగి వచ్చే విధంగా ఉండాలి. అంటే ఇవి ప్రభుత్వం చేసేటువంటి వ్యయం అనుత్పాదకత వ్యయం దానిపై ఎక్కువగా కాకుండా ఉత్పాదకత వ్యయం పైన ఎక్కువగా ప్రభుత్వం ఖర్చు చేసినట్లయితే అది దేశానికి శ్రేయస్కరము. ఆ దేశంలో ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఖర్చు తక్కువగా ఉంది, ప్రభుత్వానికి రాబడి ఎక్కువగా ఉందని మనకు మిగులు బడ్జెట్లుగా మనం చెప్తా ఉంటాం. కానీ నా ప్రొడక్టివిటీ మనకు అది తెలియజేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, సమానత్వ పంపిణీ నియమం, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంట. కూడా మనం చెప్పుకున్నట్లుగానే ప్రభుత్వం ఏం చేసేటప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆ యొక్క ప్రభుత్వ వ్యయం లబ్ధి చేకూరే విధంగా ఉండాలి. దీన్ని మనం సమానత్వ పంపిణీ నియమం అని పేర్కొంటాం. ఒక్కొక్కరు ఒక చూడండి అమ్మ. కృష్ణవేణి ఫస్ట్ నియమం చదవమ్మా. వెరీ గుడ్. ధనలక్ష్మి నియమం సార్. మౌనిక మంజూరు నియమం సార్. రమాదేవి మిగులు నియమం. నెక్స్ట్ మళ్ళా కృష్ణవేణి. వెరీ గుడ్. కిషోర్ ఉన్నాడమ్మా. కిషోర్ నెక్స్ట్ చెప్పమ్మా ధనలక్ష్మి. ఉత్పాదకత నియమం. మౌనిక సమానత్వ పంపిణీ నియమం. ఇందులో మనకి క్లోజ్ చేసేయండి అమ్మ. స్విచ్ ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేయండి అమ్మా. మ్యూట్లోకి రండి కృష్ణవేణి. ఇది మనకి ప్రభుత్వ వ్యయ నియమాలను తెలియజేస్తాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ పన్ను నియమాలకి తర్వాత వ్యయ నియమాలకి ఇంచుమించు ఈ సూత్రాలు, క్యానన్స్ అనేటువంటి నియమాలు లేక సూత్రాలు ఒకే విధంగా ఉంటాయి కదా. మనకి పన్ను నియమాలు ఏవైతే ఉన్నాయో క్యానన్ ఆఫ్ ట్యాక్సేషన్లో, అవి మనకి వ్యయ నియమాలు కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ రాబడికి సంబంధించి ప్రభుత్వం ఏ చర్యలు, పన్నులు విధించేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆ నియమాలు తెలియజేస్తే మనకి ఇక్కడ ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు, ప్రభుత్వం ఖర్చు చేసేటప్పుడు ఆ వ్యయం ఎలాగా ఖర్చు చేయాలి అనేటువంటి దానికి మనకి ఈ నియమాల ప్రాతిపదికగా గనక ప్రభుత్వాలు ఫాలో అయినట్లయితే అది దేశ ఆర్థిక సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉంటుంది అన్నమాట. నియమాలు అనుసరించినట్లయితే కదా. ఇలాగ మనకి ఈ ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు ఈ అన్ని నియమాలను కూడా పాటించడం కష్టం. ఎందువల్లంటే ఆధునిక కాలంలో ప్రజా సంక్షేమం ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వాలు ఏమీ ఉండట్లా. సంక్షేమం ఎక్కువైపోతుంది. అంటే ప్రజలకు ఉచితంగా ఇవ్వటం అనేటువంటిది ఎక్కువైపోతుంది. దాని ద్వారా పని ఉన్నట్ల, ఉత్పాదకత అనేటువంటిది ఉన్నట్ల. ప్రభుత్వం ఏం చేయాలి? పని కల్పించాలి. ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఆ ఖర్చు ఉండాలి, వ్యయం ఉండాలి. అలా ఉంటే ప్రభుత్వానికి అప్పుడు రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. కొద్దిలో కొద్దైనా రాబడి అనేటువంటిది వస్తుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా మౌనిక? ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. ఫస్ట్ యూనిట్ నుంచి పబ్లిక్ ఫైనాన్స్లో 7Gలో Fలో పబ్లిక్ ఫైనాన్స్ ఎలెక్టివ్ పేపర్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రభుత్వ విత్తశాస్త్ర నిర్వచనం పరిధి. వెరీ గుడ్. ఫస్ట్ వన్ అది. రెండోది ధనలక్ష్మి లేనట్టున్నావు అప్పుడు నువ్వు కదా. ప్రభుత్వ విత్తము మరియు ప్రైవేటు విత్తానికి మధ్య గల తేడాలు రెండోది. నెక్స్ట్ మూడోది గరిష్ట సాంఘిక ప్రయోజనం. అది చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ బాగా పబ్లిక్ ఫైనాన్స్. సరేనా? తర్వాత సెకండ్ యూనిట్లోకి వచ్చేసేసి సోర్సెస్ ఆఫ్ ఆదాయ మార్గాలు,
ప్రభుత్వ రాబడి మార్గాలు లేక రాబడి మూలాలు అంటాం. ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? పన్నుల ద్వారా వస్తుందా, లేకపోతే గ్రాంట్ల ద్వారా వస్తుందా, లేదా ఫీజుల ద్వారా వస్తుందా, లేకపోతే ప్రభుత్వ పరిపాలన ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా అనేటువంటి తెలియజేసేది. పన్నుల ద్వారా అది ప్రభుత్వ రాబడి మార్గాలు. దాని తర్వాత ఏముందమ్మా? రాబడి మూలాల తర్వాత ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. వాటి గురించి కూడా చెప్పుకున్నాం. పరోక్ష పన్నుల యొక్క ప్రయోజనాలు, నష్టాలు ఏంటి, అలాగే ప్రత్యక్ష పన్నుల యొక్క లాభాలు, నష్టాలు ఏంటి అనేటువంటి వాటి గురించి లాభాలు నష్టాలు. దీని తర్వాత వ్యాట్ ఒకటి చెప్పుకున్నాం. లాస్ట్లో దీని తర్వాత వ్యాట్, వ్యాట్ తర్వాత వాల్యూ యాడెడ్. గ్రాంట్స్, సెకండ్ యూనిట్లో ఇంకో టాపిక్ ఏం చెప్పుకున్నాం? పన్నులు. పన్నులు సార్, పన్నుల నియమాల గురించి. అది అది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్లో. పన్ను మూలాలు ఒకటే, పన్ను నియమాలు ఒకటి. రెండు క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి. ఇది థర్డ్ యూనిట్. మ్యూట్ చేయండి అమ్మా, ఎవరో కృష్ణవేనా మౌనికనా? మ్యూట్ చేయండి. థర్డ్ యూనిట్లో మనం ఇప్పుడు దీని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రభుత్వ వ్యయానికి సంబంధించి ప్రభుత్వ వ్యయంలో ప్రభుత్వ వ్యయ వర్గీకరణ, తర్వాత నిన్న మొన్న చెప్పుకున్నటువంటి వాగ్నార్ సూత్రం, పీకాక్ వైజ్మన్ పరికల్పన, తర్వాత పన్ను నియమాలు, అలాగే ప్రభుత్వ వ్యయం పెరుగుదల కారణాలు ఏంటి అది కూడా చెప్పుకున్నాం. ప్రభుత్వ వ్యయం ఎందుకు పెరుగుతుంది, దాని యొక్క కారణాలు ఏంటి కూడా మనం నేర్చుకున్నాం. సరేనా? మీరు ఎప్పుడే చక్కగా చదువుకోండి, రాసుకోండి. మళ్ళీ ఈ వీడియోలు కూడా మళ్ళీ మీకు యూట్యూబ్లోను డ్రైవ్లోనూ పెడతా ఉన్నాం. వీటిని మీకు డౌట్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చూసుకుంటూ ఉండండి చక్కగా. తర్వాత పుస్తకాలు కూడా కొనడానికి ప్రయత్నం చేయండి ఎవరన్నా వెళ్తే తెచ్చేవాళ్ళు. నెక్స్ట్ 12ంటికి మళ్ళీ మనకి క్లాస్. మళ్ళీ నిన్న మౌనిక రాలా క్లాస్కి 12ంటికి. అవును సార్, రాలేదు సార్. నేను స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్, కరెంట్ లేదండి ఇక్కడ. కరెంట్ లేకపోతే స్విచ్ ఆఫ్ ఎందుకు అవుతుంది ఫోను? ఛార్జింగ్ అయిపోయింది సార్. ఛార్జింగ్ మార్నింగే పెట్టుకోవాలా ఫుల్గా? మార్నింగే పెట్టాను సార్, 65% ఎక్కింది సార్. అంటే ఛార్జింగ్ 65% ఒక క్లాస్కే వస్తుంది అది? లేదు సార్, హిస్టరీ క్లాస్ విన్నానండి, పాలిటిక్స్ క్లాస్ విన్నానండి. హిస్టరీ క్లాస్ ఎప్పుడు జరిగింది? పాలిటిక్స్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఎకనామిక్స్ జరిగింది. అవును సార్, తర్వాత హిస్టరీ క్లాస్ జరిగింది సార్. తర్వాత ఎకనామిక్స్ వెంటనే మూడోది. తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టాను సార్, ఛార్జింగ్ లేదని. సరే, అది ఎక్కలేదు సార్, కరెంట్ పోయింది సార్. చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడు కూడా ఛార్జింగ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రెండోది డేటా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఈ ఫోన్లో కదా. తర్వాత ఎప్పుడే రాసుకుని వాటి రాసుకోవటం అయిపోతే వాటిని డిలీట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఎక్కువ అందరం పెడుతున్నాం కాబట్టి. అంటే యూట్యూబ్ అవి అయితే ప్రాబ్లం లేదు, అది మనం అందులో డేటాకి అది స్టోరేజ్కి ఏం ప్రాబ్లం రాదు. ఎప్పుడైనా సరే కొత్త ఫోన్ తీసుకునేటువంటి వాళ్ళు స్టోరేజ్ ఎక్కువగా ఉన్నది, జీబీ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. జీబీ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. అలాగే డేటా ఉపయోగించుకున్నప్పుడు మనం ఈ ఎక్కువ జీబీ, రోజుకి 2 GB పైన ఉన్న దాన్ని మనం అలాంటి ప్లాన్ తీసుకోవాలి మొబైల్ ఫోన్. తర్వాత ఈ ప్రభుత్వ వ్యయ నియమాల తర్వాత మనకి ప్రభుత్వ వ్యయానికి సంబంధించినటువంటి చాప్టర్ అయిపోతుంది. ఇది థర్డ్ యూనిట్ అయిపోతే మళ్ళీ మనం 4th యూనిట్లోకి వస్తాం. 4th యూనిట్లో అంతా కూడా ప్రభుత్వ రుణానికి సంబంధించి ఉంటుంది. రాబడి తెలుసుకున్నాం, వ్యయం తెలుసుకున్నాం, రుణానికి సంబంధించి. అంటే ఇక్కడ ప్రభుత్వం రుణాన్ని ఏ విధంగా రుణాల రకాలు ఏమేమి ఉన్నాయి, రుణాలు ప్రభుత్వం ఏ విధంగా చేసుకోవాలి, మళ్ళీ వాటిని ఏ విధంగా తిరిగి చెల్లించాలి. దానికోసం ఏంటంటే రుణ విమోచన పద్ధతులను ఉన్నాయి. 2 క్వశ్చన్లు ఉంటాయి ఇందులో. రుణానికి సంబంధించి రుణ వర్గీకరణ, లేకపోతే రుణంలో రకాలు,
అలాగే రుణాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? వాటిని మనం ప్రభుత్వ రుణ విమోచన పద్ధతులు అంటాం. ప్రభుత్వ రుణ విమోచన పద్ధతులు అంటాం. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. మొబైల్ ఛార్జింగ్‌లో ఉంచుకోండి. చక్కగా క్లాస్ అటెండ్ అవుతుంది. మీరు చెప్పే క్లాసులు అర్థమవుతున్నాయమ్మా? వీడియో కూడా నిన్న షేర్ చేశాను. యూట్యూబ్ చూడండి అందరూ. చూడండి, అందులో మీకు డౌట్ వచ్చినప్పుడు క్లియర్‌గా చెప్పిన క్లాస్ అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది కాబట్టి యూట్యూబ్‌లో చూడండి. ఒకవేళ మీకు యూట్యూబ్ యాక్సెస్ లేకపోతే గూగుల్ డ్రైవ్‌లో కూడా లింకులు వస్తున్నాయి. మీకు ఏ లెసన్ చెప్పిన లెసన్ అన్నిట్లో ఏ లెసన్ కావాలన్నా రికార్డ్ అయ్యి ఉంటే దాన్ని డ్రైవ్‌లో కూడా పెడుతున్నాం. ఆ లింక్ కూడా మీకు పంపిస్తాను కావాలంటే. అప్పుడు డ్రైవ్‌లో ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు గూగుల్ డ్రైవ్‌లో మీ అకౌంట్‌లో. ఇంకా డౌట్స్ అడగండి అమ్మా, మీకు సంబంధించి ఈ రోజు టాపిక్కి సంబంధించి, ప్రభుత్వ వ్యయ నియమాలకు సంబంధించి. అమ్మా డౌట్ ఏం లేదు సార్. అసలేమి అసైన్మెంట్ రాయండి అమ్మా. ఈ క్వశ్చన్ ఏం రాయాలి? ఏం రాయాలి క్వశ్చన్? ప్రభుత్వ రాయటం రావట్లా. కనిపిస్తుందా రాసేది? అక్షరాలు వచ్చి రానోళ్ళు ఒకటో తరగతి పిల్లలు రాస్తారు చూసారు, అలా ఉంది ఇందులో. వ్యయ సరే ఏంటి సార్ అది? కొత్తగా చూపిస్తా ఉన్నా. బోర్డు ఇది బ్లాక్ బోర్డు, వైట్ బోర్డు అంటాం. ప్రభుత్వ వ్యయ. సార్ ల్యాప్టాప్ లో సార్ అది? ఇది మనకి బోర్డు మీద రాసినట్టు రాయటం కుదరట్లా. ప్రభుత్వ వ్యయ నియమాలను నియమాలు. అందుకే నేను రాయటం కష్టం అవుతుందని పీపీటీలు తయారు చేసేస్తాను, గొడవ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎరాజ్ అని ఉంది, దీన్ని నొక్కితే మొత్తం పోతుంది. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాను సార్. క్లోజ్ చేసేస్తున్నాను నాన్న, సరేనా? సరే సార్.